హాయ్ అందరికీ. ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఏంటో 3 o'clockకే మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా భలే ఉరుములు అవన్నీ పడుతూ ఉండే. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే బాగా వర్షం పడితే మీకేం తినాలనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే వేడి వేడిగా కారం కారంగా పెడితే హాట్ ఎటువంటి అయినా కొత్తది పాతది నేను ట్రై చేస్తాను. మన వల్ల స్వీట్ అయితే కాదు, కానీ ఈరోజైతే నేను స్వీట్ చేస్తున్నా భిన్నంగా. ఎందుకంటే బ్రెడ్ పకోడీ చేద్దాం అనుకున్నా, బ్రెడ్ ఉంది కదా అని. కానీ మొన్న మా తమ్ముడు వచ్చి నాకు బ్రెడ్ హల్వా కావాలక్క అన్నాడు. ఆ రోజు నేను చేయలేదులేండి, కొంచెం బిజీగా ఉండి మూడ్ లేదు, చేసే మూడ్ బేసిక్గా, అందుకు చెయ్యలేదు. ఇంకా ఆ రోజు వాడు అన్నాడు కదా, అప్పటి నుంచి మా పిల్లలు ఊరుకుంటారా, కావాలి కావాలి అంటున్నాను. అందులో మా ఇద్దరు పిల్లలు స్వీట్ తిన్నాం. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం, వాడికి వాళ్ళ డాడీ పోలికలు వచ్చాయి అనుకుంటా, చాలా ఇష్టము. ఇంకా అడుగుతూ ఉన్నాడు. ఇంకా పిల్లలు అడిగాక కాదంటామా చెయ్యనంటామా అని ఇంకా నేనైతే సరే మీరు పడుకోండి అని చెప్పి వాళ్ళకి సర్ప్రైజింగ్ అయితే నేను చేస్తున్నాను. నేను 6 బ్రెడ్ సైజెస్ అయితే తీసుకున్నాను. వాటి ఎడ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. నీట్గా అవసరం లేదు, నార్మల్గా ఒక మరి అంత ఎక్కువ బ్రౌన్ లేయర్ ఉండకుండా కొంచెంగా తీసేసుకొని ఇంకా అది కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నా. టీలో వేసుకొని తినొచ్చు కదా అని చెప్పి. ఇంకా తర్వాత నేను చెప్పాను కదా వేరే స్టైల్లో అని, నేను బ్రెడ్ని కాల్చుకుంటున్నాను. నేను డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై నాకు చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు డబుల్ కా మీట్ అస్సలు ఇష్టం ఉండదు. మొత్తం డాల్డా లాగా అనిపిస్తుంది. మళ్ళీ అదే మా బావకు చాలా ఇష్టం, కానీ నాకు ఇష్టం ఉండదు. నాకు స్వీట్స్ బేసికల్గా ఇష్టం ఉండదు, అందులో ఆ స్వీట్ అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేనైతే 6 బ్రెడ్ స్లైసెస్ని చక్కగా కాల్చుకొని కట్ చేసుకున్నా. ఇంకో పక్క షుగర్ సిరప్ అయితే పెట్టుకున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఇంత వేసుకోండి అంత వేసుకోండి అని చెప్పను. ఎందుకంటే ఎప్పుడోసారి తినే వాళ్ళు ఎక్కువ స్వీట్ తింటారు, లేదా బేసికలీ చాలా తక్కువ తింటారు, ఎప్పుడు తిన్నా అలా ఉంటుంది. కాబట్టి మేము చాలా తక్కువ తింటాము. అందుకే నేను చాలా కొంచెంగా వేసుకొని, నేను షుగర్ సిరప్ మా టేస్ట్కి తగ్గట్టు వేసుకొని, అది కొంచెం అబ్జర్వ్ అయిపోగానే మిల్క్ వేసుకున్నాను. అది మిల్క్ వేసుకొని అది కాస్త ఉడకగానే నేను కాస్త ఇలాచీ పౌడర్ వేసి మంచిగా చక్కగా కలుపుకొని ఒక 2 to 3 minutes, అంటే ఇలాచీ ఫ్లేవర్ దానికి అంత పట్టేటట్టు కలుపుకున్న తర్వాత నేను ఇంకా అయితే దీన్ని సర్వింగ్, నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. దానివల్ల యాడ్ అయ్యే టేస్ట్ ఏం లేదు, జస్ట్ పంట కింద తగలడం తప్ప టేస్ట్ పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ టేస్ట్ అయితే ఎమ్మి మా పిల్లలకు సర్వ్ చేశాను, వాళ్ళకి భలే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.